అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడు, చేతగానివాడు, రాజకీయం చేయడం అస్సలు చేత కాదు. ఇలాగే కనుక ఇతను ఉంటే పార్టీని సంకనాకిచ్చేస్తాడు. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి నెత్తిని కూర్చొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల భరతం పడతాడు అనేది అత్యధిక మంది వాదన. దాదాపుగా 80% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఆగ్రహంతో ఉన్నారు, అసహనంతో ఉన్నారు. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇష్యూకి సంబంధించి మాట్లాడితే కూడా నాకు కూడా కొంతమంది కామెంట్లు పెట్టారు. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతవరకు తిట్టాలో అంతవరకు తిడుతున్నారు. అయితే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడు, చేతగానివాడు అని చెప్పి కామెంట్లు పెడితే నేను కూడా నా అభిప్రాయాన్ని మార్చుకొని మీ పందాలోనే నేను కూడా నడుస్తాను. అప్పుడే నాకు వ్యూస్ కూడా వస్తాయి, సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తాయి. ఎందుకనంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడికే వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది, అది నాకు తెలుసు. కానీ నేను అలా చేయలేను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర పరిపాలనని దృష్టిలో పెట్టుకొని కొంచెం వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి ఇది. కాకపోతే మీ ఆవేశం నాకు కూడా ఉంది, మీకంటే ఎక్కువ ఉంది. మిమ్మల్నన్నా ఏదన్నా ఒక మాట అంటే అనొచ్చు, అనకపోతే ఉండకపోవచ్చు. కానీ నన్నైతే ఎంత నీచమైన కామెంట్లు పెడతారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ ఫోటో పెట్టుకొని ఒరిజినల్ మెయిల్ ఐడి నుంచే నీచమైనటువంటి భాష. నా తల్లిదండ్రులు ఒకే రోజు చనిపోయారు. చాలామంది వాళ్ళది ఒక పవిత్రమైనటువంటి బంధం, ఆది దంపతులు, అందుకే ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేక ఒకే రోజు చనిపోయారని చెప్పి చాలామంది అంటుంటారు. అలాంటి వాళ్ళని కూడా మా అమ్మను ఉద్దేశించి 10 మంది కమ్మ వాళ్ళ దగ్గర, అంటే మీరు అర్థం చేసుకోండి, నువ్వు పుట్టావురా, నువ్వు శంకర జాతి నా కొడుకువి అని చెప్పి నన్ను తిడుతున్నారు. అన్ని మాటలు పడి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అండగా ఎందుకు నిలబడుతున్నానో కూడా ఈ వీడియో మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. 2019లో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఢిల్లీకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నేను పోలవరం కట్టలేను, అమరావతి కట్టలేను, రాష్ట్రం దివాలా తీసింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను బీజేపీని కూడా లొంగ తీసుకోలేను, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళని నేను ఏదైనా బ్లాక్మెయిల్ చేసి ఫండ్స్ కోసం, నిధుల కోసం నేను ఏదైనా అడిగితే వాళ్ళు నన్ను దూరం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ అయితే నేను ఏం చేయలేను, అప్పో చేసి సంక్షేమాలు అయితే అమలు చేస్తాను అని చెప్పాడు. ఆయన ఏ రకంగా చెప్పని సామాన్యులకు అర్థమైంది అయితే అదే. సరే, బీజేపీ వాళ్ళు ఇట్లా మాట విన్నారేమో, పైగా కేసులు పెట్టి బొక్కలు వేస్తారేమో, ఎందుకు వచ్చిన గొడవ, మనోడు ఏది చేస్తాడో చూద్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్లప్పకు చెప్పి చూడడానికి ప్రయత్నిస్తే ఆ వచ్చిన 2వ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఒక విధ్వంసాన్ని సృష్టించాడు. ఎన్టీఆర్ విగ్రహాల మొదలు అమరావతి వరకు అన్నీ విధ్వంసమే, చట్ట వ్యతిరేకం. చట్టాన్ని, రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చాడు. ఒక శుక్రవారం వస్తుంది అంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తడమే. ఏ నాయకుడు ఈరోజు అరెస్ట్ అవుతాడు, ఏ నాయకుడు జైలుకి వెళ్తాడు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, సరైన సాక్ష్యాధారాలు లేకుండా కూడా అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పూట. ఆ రోజు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఏ గతి పెట్టిందో ఆ రోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇంచుమించు అదే. ఏ నాయకుడు ముందుకు రాలా. ఈరోజు మేము స్టాడో సీఎంలమి, ప్రభుత్వం మొత్తం నా చేతిలోనే ఉంది, నేను చెప్తేనే ప్రభుత్వ యంత్రాంగం ముందుకు అడిగేస్తుంది అని చెప్పుకునేటటువంటి నారాయణ లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఏదో గోరంట్ల బుచ్చి చౌదరి, ఆయన చింతకాయల అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ఇలాంటి వాళ్ళు మాత్రమే, అంటే ఇంకా చాలామంది ఉన్నారులేండి, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏంటి? తెలుగుదేశం పార్టీని సమూలంగా భూస్థాపితం చేయాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు జెండా పట్టుకొని రోడ్డు మీదకి రాకూడదు.
భయానకమైన వాతావరణం సృష్టించాలి. చివరాఖరికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేశారు. ఎందుకు దాడి చేస్తున్నారు రా బాబు అని అంటే, మా వాళ్ళకి బీపీ వచ్చింది అంటే ఎంత ఎటకారంగా సమాధానం చెప్పారంటే, ఇక రోజా కానీ, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, ఈ లిస్ట్ అంతా తీసుకొని వస్తే చాంతాడంతుంటుంది. ఇంకా విదేశాల్లో బతికే కుక్కలు పంచప్రభాకర్ గాడని, ఇంకొకడని, వాడని, ఈడని, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన కుటుంబం గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, కార్యకర్తల గురించి, మహిళా నాయకురాళ్ళ గురించి నీచాతి నీచంగా మార్ఫింగ్లు చేసి వీడియోలు పెట్టారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు 6 నెలలకే జగన్మోహన్ రెడ్డి మొహాన చీకొట్టి, వీడు దుర్మార్గుడు, రక్తం మరిగిన జంతువీడు, వీడేదో మంచోడు అనుకున్నాము, వీళ్ళ నాయన లాంటివాడు అనుకున్నాము, వీడి అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు కోసమా, తెలుగుదేశం పార్టీని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో మేము పెట్టాం కదా, వీడేదో సంక్షేమం చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, అమరావతికి కావాల్సింది 50,000 ఎకరాలు కాదు 1,00,000 ఎకరాలు కావాలి, దాన్ని ఒక ప్రపంచంలోనే అద్భుత నగరంగా నేను సృష్టిస్తానని చెప్పి ఈరోజు అమరావతినే పాడుపెడుతున్నాడు. ఈడేం మనిషిరా అని చెప్పి జనాలు చీకొట్టారు. భయంకరమైన విషయం ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో సామాన్యులు మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి. నోరు తెరిస్తే ఎక్కడ మా మీద దాడులు చేస్తారో, ఎక్కడ కేసులు పెడతారో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి కళ్ళల్లో కన్నీళ్లు దిగముక్కున్నారు. ఆ రోజు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కనిపించినా తండోపతండాలుగా జనాలు వెళ్ళారు, బ్రహ్మరథం పట్టారు, మోకాళ్ళ మీద కూర్చొని దండాలు పెట్టారు ఆయనకి. ఎందుకని? ఆ విధంగా సానుభూతి అనేది వచ్చింది. ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించండి, బలమైన ప్రభుత్వం బలహీనుడి మీద బాణం ఇస్తే ప్రజలు మొత్తం ఆ బలహీనుడి వైపే నిలబడతారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా దర్బారు చూపించకూడదు, దౌర్జన్యం చూపించకూడదు, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. ఒక పార్టీ ఓటింగ్ అనేది 30% మాత్రమే ఉంటుంది, మిగతా 70% ఓటింగ్ అనేది సామాన్య ప్రజలతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు? దుర్మార్గం చేశాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడు, రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని తొక్కిపెట్టాడు, అక్రమ కేసులు బనాయించాడు, ఎదురు తిరిగి మాట్లాడితే చంపేసే వరకు వెళ్ళాడు. కాబట్టే భయానకమైనటువంటి వాతావరణంలో ప్రజలు బతకలేక స్వాతంత్రం కోరుకున్నారు, స్వేచ్ఛ కోరుకున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు క్యూ లైన్లో నిలబడి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసేసింది, చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 కోట్లు మాత్రమే పెట్టాడు, ఎన్నికలకు ముందు విరుద్ధంగా ఆలోచించి ఓట్ల కోసం మహిళల అకౌంట్లో 10,000 రూపాయలు వేసాడు అని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కక్ష సాధింపుకి వెళ్ళి, అదే పగా ప్రతీకారాలకు వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద దాడులకి పూనుకున్నాడు అనుకోండి, ప్రజలు ఆ తీర్పునే రేపిస్తారు. ఈయన ఆలోచించేది ఏంది? ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది, ఆర్థికంగా ముందు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, పాలనా యంత్రాంగం మొత్తం గాడి తెప్పింది, దాన్ని ఒక గాడిలో పెట్టాలి, రాజకీయ వ్యవస్థ చిన్నాభిన్నమైంది, దాన్ని ఒక గాడిలో పెట్టాలి, ప్రజల మన్ననలు పొందాలి, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని. అదే ఆయన గత 3-4 రోజులుగా చేస్తున్నాడు. పరిశ్రమలు తీసుకురావాలి, ప్రజల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలి, ఇది ఆయన సంకల్పం. మీరేం చెప్తున్నారంటే కక్ష సాధింపు అంటున్నారు. పోనీ ఆయన కూడా కక్ష సాధింపుకి దిగాడు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చేశాడు? తెలుగుదేశం పార్టీని పతనం చేయడం కోసం, దాన్ని ప్రజలు ప్రశ్నించకుండా ఉండడం కోసం అప్పులు చేసి బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాడు. ఇప్పుడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డిని పతనం చేయడం కోసం, ప్రజల నోళ్లు తెరవకుండా ఉండడం కోసం లక్షల కోట్లు అప్పు తెచ్చి బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాడు అనుకోండి. ఆయనకి 11 వస్తే రేపు చంద్రబాబు నాయుడు గారికి 1 ఇస్తాడు, అంతకంటే ఇంకేం లేదు. పైగా మీలో చాలామంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మద్దతు ఉంది అని. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కాదండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు 3 పార్టీలకి జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి వ్యక్తి. ఈరోజు ఒకవేళ మీరు ఊహించినట్టుగా, మీరు అనుకున్నట్టుగా బీజేపీ మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉందనుకోండి, జగన్మోహన్ రెడ్డి మీద కక్ష గట్టి
అక్కడికి వెళ్ళి నాకు నిధులు కావాలి, అమరావతికి డబ్బులు కావాలి, పోలవరంకి డబ్బులు కావాలి, రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వాటికి డబ్బులు కావాలి, సంక్షేమానికి డబ్బులు కావాలి అంటే బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే మీకుండే అనుమానమే వాళ్ళకు ఉంటుంది కదా, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఒంటి కాలు మీద వెళ్ళి ఈరోజు ఆయనకు ఓటుని వేసినటువంటి 70% మంది ఓటర్లని, అంటే 30% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసి పక్కన పెడితే 70% వేసినటువంటి సామాన్య ఓటర్లని ఈయన కక్ష పగ ప్రతీకారాలకి బలి చేస్తాడా? మీరు చాలామంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం రాదు, ఆయనకి కక్ష సాధింపు తెలియదు, ఆయన చేతగాని వాడు అంటున్నారు. పోనీ అలాగే అనుకుంటే కొడాలి నాని ఎక్కడున్నాడండి? వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? ఈరోజు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ ఏమైపోయాడు? విజయసాయిరెడ్డి రాజకీయాలకే రామ్ రామ్ అని చెప్పేశాడు, జెండా ఎత్తేసాడు. ఇక పోసాని కృష్ణమురళి ఇట్లాంటి పెయిడ్ ఆర్టిస్టులంతా ఏమైపోతున్నారు? అంటే వీళ్ళకందరికీ భయం లేదా? భయం అనేది లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? జనవరి కల్లా నేను జనాల్లోకి వస్తాను, ఆయన పార్టీ కార్యకర్తలని నాయకులనంతా పిలిపించుకొని ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, డిసెంబర్ నుంచే నేను జనాల్లోకి వస్తాను, ఒక యుద్ధమే చేస్తాను, ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి రైతుల గురించి పోరాటమే చేస్తాను, ఇక ప్రతి వారం ఒక్కొక్క నియోజకవర్గంలో పడుకొని నిద్రపోతాను, కార్యకర్తల్లో నాయకుల్లో మనోస్థైర్యాన్ని నింపడం కోసం నేను పనిచేస్తాను అన్నాడు. ఏమయ్యాడు జగన్మోహన్ రెడ్డి? జనవరికే వస్తానన్నాడుగా జనంలోకి. ఎక్కడికి పోయాడు జగన్మోహన్ రెడ్డి? దీన్నే రాజకీయం అంటారండి, దీన్నే రాజకీయం అంటారు, దీన్నే చాణక్య నీతి అంటారు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి, ఎక్కడ వంచాలో అక్కడ వంచాలి. అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులకు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలివి తక్కువ పరిపాలన చేశాడు అనుకోండి, రేపు ఉదయం బలహీనుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిలో ఆడివైపు వెళ్ళిపోతారు జనం మొత్తం. ఇది ఒక అనుభవజ్ఞుడు పనేటటువంటి వ్యూహం. కాకపోతే అన్యాయం జరిగింది వాస్తవం. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరగటం అనేది సమాజానికి అరిష్టమే, నేను కాదనట్లేదు. కానీ చట్ట ప్రకారమే వెళ్ళాలి. అవన్నీ సివిల్ కేసులు, సివిల్ కేసులకు సంబంధించి ఏం ఉరిశిక్షలు ఏం పడవు, ఎమ్మటే తీసుకొచ్చి రిమాండ్ చేయరు. ఒకవేళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెచ్చగొట్టొచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అంతు చూస్తాను అని, అన్నంత మాత్రాన మనమే రెచ్చిపోవాల్సినటువంటి విషయం లేదు. వాడి కాడి ఏం బలం ఉంటే, ఏం బలగం ఉంటే, అసలు ఆ పార్టీ ఉంటే కదా, ఆ పార్టీ అధ్యక్షుడే జెండా ఎత్తేసి పారిపోతున్నాడు రేపోయేలండో. ఇంకా వీళ్ళేంటి కొట్టాంగాళ్ళు. ఇంకా ఇంకొక విషయం అర్థమయ్యే విధంగా చెప్తాను. పార్టీలకు సెంటిమెంట్ ఉంటుందండి, తెలుగుదేశం పార్టీకి సెంటిమెంట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, భువనేశ్వరరావుని అరెస్ట్ చేశారు, నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సెంటిమెంట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంతు చూడాలి అని. కానీ ప్రభుత్వానికి సెంటిమెంట్ ఉండదండి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సెంటిమెంట్ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు, తన మన అనే భేదం ఉండకూడదు. ప్రభుత్వం చట్ట ప్రకారం మాత్రమే పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని ఉల్లంఘించాడు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు కాబట్టే ఈరోజు ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పునిచ్చారు. పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీద బట్టలిప్పి నిలబెట్టొచ్చండి. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఘోరాలు చేశాడో 5 సంవత్సరాల్లో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని లక్షల కోట్లు దొబ్బేశాడో, అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 లక్షల కోట్లు ప్రజాసొమ్ము ఎలా దోచేశాడో, దీన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు అంతగా దిగజారకూడదు. ఒక మంత్రి అయి ఉండి కొడాలి నాని బూతులు మాట్లాడితే, ఒక మంత్రి అయి ఉండి రోజా బూతులు మాట్లాడితే ఆ రోజు ప్రజలు ఎందుకు చీకొట్టారు? ఈరోజు అధికారంలో ఉండేటటువంటి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, ఆయన రవీంద్ర లాంటి వాళ్ళు బూతులు మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని తిట్టారనుకోండి, ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన తీర్పే రేపటి రోజున మనకు కూడా ఇస్తారు. కాబట్టి పార్టీ సెంటిమెంట్కి ప్రభుత్వ సెంటిమెంట్కి ముడిపెట్టకండి దయచేసి. అందులో ప్రభుత్వం అనేది 3 పార్టీల ప్రభుత్వం. మనం ఒక్క ప్రభుత్వమే అయ్యి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అయితే మనం డిమాండ్ చేయొచ్చు, నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. కానీ 3 పార్టీలు అక్కడ ఉన్నప్పుడు
అన్ని పార్టీల అభిప్రాయాన్ని మొయ్యాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. కాబట్టి కొంచెం ఓర్పు. నేను చెప్పేది ఏంటంటే, నేను చాలాసార్లు కూడా మీకు చెప్పాను, ఇంట్లోకి వచ్చి ఊరకుక్కలు ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసినాయి. ఏం చేస్తాం? కుక్కల్ని కొట్టి చంపలేం, ఇల్లు తగలబెట్టుకోలేం. కుక్కలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడాలి, ఇల్లుని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఈరోజు మనం అందరం చేయాల్సిన పని కూడా అదే. కుక్కలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడాలి. నేనేమి ఎక్కువ కాలం జాగ్రత్త పడమని చెప్పట్లేదండి. రేపు 2029 ఎన్నికల వరకు జాగ్రత్త పడండి. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నామంటే 10 సంవత్సరాలు ఉంటారు, ఈ రాష్ట్రం గాడిలో పడిపోద్ది. ఇంకా ఎవడొచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి తాత మళ్ళీ పుట్టొచ్చినా ఈ రాష్ట్రాన్ని ఏం చేయలేరు. ప్రజలు అన్ని విధాలుగా అర్థం చేసుకుంటారు. ఎందుకు ఆ రోజు సంయమనంతో తెలుగుదేశం పార్టీ ఉండిందో వాటి ఫలితాలు వాళ్ళకి దక్కుతాయి. సంక్షేమాలు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. అద్భుతంగా ఈరోజు హైదరాబాద్ని తలదన్నే రాజధాని మనకి అమరావతి వస్తుంది, విశాఖపట్నం డెవలప్ అవుతుంది, తిరుపతి డెవలప్ అవుతుంది, కర్నూలు డెవలప్ అవుతుంది. ఆ రోజు రాజకీయం చేసుకుందాం. మనం ఏం చేయాలో అది చేద్దాం ఆ రోజు. దయచేసి కేవలం ఇది నా రిక్వెస్ట్ మాత్రమేనండి. పెద్దలు మీకు అందరికీ చెప్పేంతటోని కాదు. నాకు కూడా కసి ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది. కానీ రాష్ట్ర భవిష్యత్తు అండి. నేను మరీ మీకు చెప్తున్నాను, లక్షల మంది వలసెళ్ళిపోతున్నారండి ఈ రాష్ట్రం నుంచి. ఇదంతా మన సంపద. ముందు వాళ్ళని కాపాడుకోవాలి, ఇక్కడ ఉండమని చెప్పాలి. మన బిడ్డలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పనిచేసి వాళ్ళ నాలెడ్జి అదంతా ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడితే రేపటి రోజున మన రాష్ట్రం ఏమైపోవాలి? ఈరోజు హైదరాబాద్లో మెట్రోని చూపిస్తున్నాం, మన పిల్లల్ని సెలవులకు తీసుకెళ్ళి హైదరాబాద్లో మ్యూజియంస్కి తీసుకెళ్తున్నాం, హైదరాబాద్ అభివృద్ధిని చూపిస్తున్నాం, హైదరాబాద్లో షాపింగ్ మాల్స్ డెవలప్మెంట్ ఇదంతా చూపించి చూడండి బెంగళూరు ఎట్టుందో, చెన్నై ఎట్టుందో, హైదరాబాద్ ఎట్టుందో, ముంబై ఎట్టుందని చూపిస్తున్నాం. మన అమరావతిని మనం ఎప్పుడూ చూపించుకోవాలి. ఈ కుక్క మీద మన ప్రతీకారాలకు వెళ్తే మన భవిష్యత్తు ఏం కావాలి? అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అడుగులేస్తున్నారు. తప్పు చేసిన వాడిని ఎటువంటి పరిస్థితుల్లో క్షమించను, వదిలిపెట్టను అనే పదే ఆయన చెప్తున్నాడు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు తప్పుల్ని ఎండగట్టండి. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల పుట్ట మొత్తం బయటికి తీయండి. ప్రతి చిట్టాలోని ప్రతి లెక్కని మీరు బయట పెట్టండి. ఆ విధంగా చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీని డిమాండ్ చేయండి. కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించొద్దు, చేతగానోడు, దద్దమ్మ ఇలాంటి మాటలు అనొద్దు దయచేసి అని చెప్తున్నాను. అంటే కానీ నా ఉద్దేశం వేరే కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను.